పబ్లిక్ ఇవాళ మా ముసలోడు రాలేదోలా. మరి మా చెల్లె శకుంతల ఏ మిగ్రం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రి. శకుంతల ఏం చేస్తున్నావే? కారే కావాలంటున్నారే తెలంగాణ ప్రజలు, మళ్ళా కారే కావాలంటున్నారే. అరే సౌండ్ పెట్టరా, సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టు. అరే ఆ డీజే టిల్ కానీ ఫోన్ చేసి రమ్మని చెప్పిరా. చెయ్యి పాటల షోలు గిల్లు మనాలే, అట్లా పెట్టాలరా మనం ఇవాళ. సార్ పాటకు సౌండ్, చెయ్యి పాటలో కారు పాటలు తేలిపోవాలి అంతే. తేలిపోవాలి అంతే అక్క, అంతే. ఎందుకే అక్క గాలికి పోయి కంప తొలగించుకున్నాడు, పోలీసు వాళ్ళు చూస్తే మళ్ళీ లొల్లి. లేకుంటే ఏంద్రా, ట్యాంకు బండి మీద మా సార్ పాట పెడితే ఆపేస్తారా? ఏది ఇప్పుడు రమ్మను, ఎట్లా ఆపుతారో చూస్తా. ఏందే శకుంతల ఎవరి మీదనే ఏమో గంటగానం గరమవుతున్నావు? గణేష్ నిమజ్జనం కాడ కేసీఆర్ పాట పెడితే ట్యాంక్ బండి కాడ ఆపేసిరంట. అభిమానులు ఉంటారు, పెట్టుకుంటారు, గంట మాత్రం ఆపేస్తారా అని. చెయ్యి పాటల్లో అధికారంలో ఉండగా కారు పాటల్లో పాట పెడితే ఊకుంటారా అని మరి. అట్లా అనుకుంటే మరి సర్కారు వాళ్ళు ఏ కార్యం చేసినా 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు అనుకుంటారు. ఏమంతారు పాట ఎందుకు పెట్టాలో చెప్పే. కొప్పున్నమ్మా కోటి ముడులెత్తదని అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్తుంది తల్లి. ఫ్లైఓవర్ షాల్ చేస్తే అదే పాట, మీటింగ్ పెడితే అదే పాట, గణేష్ నిమజ్జనం కాడ కూడా అదే పాట. అదేమన్నా రాష్ట్రగీతమా అనే? అయినా ట్యాంక్ బండి మీద ఎవరు పాటలు పెట్టినా ఆపినట్ట కాదే పోలీసులు. ఏడాపిరే, ఖైరతాబాద్ వినాయకుడు పోతా అంటే సింగమోలే గదిలినాడు రేవంత్ అని పాట మోగనే మోగే. వాళ్ళు వీళ్ళు ఏనన్నా పోతారు, నడుమిట్లా నీకెందుకే ఈ పెంట? అరే పెంట కాదే. అరే డీజే టిల్ కానీ ఫోన్ చేసినావా లేదా? ఇలా షేయి పాటలో కారు పాటల్లో తేలిపోవాలంతే. తేలిపోవాలంతే. నీ అభిమానం ఆకుల ఓను లొల్లి ముట్టించేటట్టున్నావు కాదే నువ్వు. ఓరి వారి ఆయన నువ్వెందుకు రా దాన్ని అట్లా రెచ్చగొడుతున్నావు? నీకేడా పని పాట లేదా? పని పాట లేదంటే ఏందక్క, పని ఉన్నది కాబట్టే కదా సార్ పాటలు పెట్టినాం. ఈడెక్కడ దొరికిందే నీకు? ఆయన దేవుని దగ్గర పార్టీల పాటలు, పార్టీ పెద్దల పాటలు ఏంద్రా నాయన. మండపాలల్లా సినిమా పాటలు, పార్టీ పాటలు పెట్టి మళ్ళీ నిమజ్జనంలో కూడా అవే పాటలు పెడితే ఇక దేవుని పాటలు పెట్టేది ఎప్పుడు, దేవుని కొలిసేది ఎప్పుడు? మొదలు ఎవరు చేసిండ్రక్క? ఖైరతాబాద్ వినాయకుడు పోతా అంటే వాళ్ళే కదా మొదలు పెట్టిండ్రు. మా కారు పాటలను పెడితే పోలీసు వాళ్ళు ఎందుకు అనాలి? అంటే వాళ్ళ కోరులు మా కోరులా? నడిమిట్లా పోలీసులు ఏం చేస్తారే పాపం? రాజ్యాలనేదే రాజు చెప్పినట్టు వినకుండా నడుతుందా? వాళ్ళ డ్యూటీ అది. ఆయన నడిమిట్లా రేవంతాలు కూడా వచ్చిందంట కాదే ట్యాంక్ బండ్ మీదకి. మా వచ్చిండు చెప్ప చేయకుండా, బుర్రు అని వచ్చిండు, బుర్రు అని పోయిండు. ఆయన సీఎం వచ్చేది మొదలే చెప్పాలి, పబ్లిక్ ఎగబడితే ఎట్లుండు? చెప్తే జనం ఎగబడతారని చెప్పలేదు కావచ్చు. బాగానే ఇన్కెస్కత్తన్నావు కదా సీఎం రేవంతాలను. నువ్వు ఆ పార్టీ కదా? అమ్మ తల్లి నన్ను ఇన్వాల్వ్ చెయ్యకే, నీకు పుణ్యం ఉంటది కానీ నేను ఏ పార్టీ కాదు. అరే ఆ డీజే టిల్ గానికి రమ్మని చెప్పినావా లేదా? వినాయక నిమజ్జనానికి పోదాం, సారు పాటకు డీజే పెట్టుకొని ట్యాంక్ బాండ్కు. ఇదేదో పెంట చేసేటట్టే ఉన్నది సుత్తంటే. అగో పోలీసులు తండ్రి తల్లి. అరే ఊరు వారి పోలీసులు వస్తారట్టుగా. రేవంతన్నా కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్నా. పోలీసులు లేరు గీలీసులు లేరు, ఆ పాట ఆపు రేజరా. అరే ఆపురా పాట ఆపు. ఓ షట్ 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 బా షట్టా. ఇప్పటిదాకా ఏదో తేలిపోవాలి తేలిపోవాలి అన్నావు కాదే, పోలీసులు అనగానే పార్టీ మారినవా? నేను ఏ పార్టీ కాదక్క, నేను దావత్ పార్టీ. సరే నువ్వు ఉండిగా, మా దోస్తులందరం కలిసి దావత్ చేసుకుంటాను. అనుకున్నా, నేను ముందే అనుకున్నా నువ్వు ఇసంటిది ఏదో చేస్తావని. చూసిండు కదా పబ్లిక్ మా చెల్లె శకుంతల వేషాలు. అసలే దేవుని ముంగట అడ్డమైన పాటలు పెట్టి వాడబడతాంటే తగుతున్నమ్మా అని నడుమ ఈ రాజకీయం పాటలు పెట్టుడేందోల్లా. ఏదో సామెత చెప్పినట్టున్నది, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు. స్వామి వినాయక వీళ్ళను నువ్వే అడుచుకోవాలి తండ్రి. ఇక మీరైతే తతిమ వార్తల్ని చూడుండ్రోల్లా.